నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షులు ఎండి ఇలియాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14% ముస్లిం జనాభా ఉందని, జనాభా దామాషా ప్రకారం రాజకీయ హక్కులు కల్పించాలని, ప్రతి జిల్లాలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను స్థాపించాలని, వక్ఫ్ బోర్డు లోపాలను సరిదిద్దాలని, హజ్ యాత్రకు 50% సబ్సిడీ ఇవ్వాలని, మైనార్టీ కార్పొరేషన్ కు తగినంత నిధులు మంజూరు చేయాలని, ముస్లిం జనాభా దామాషా ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలని, ఆ విధంగా కేటాయించిన రాజకీయ పార్టీకి తమ మద్దతు ఉంటుందని, ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి రాజకీయ పార్టీకి వినతి పత్రం అందజేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ కరీం, షకీల్, నవీన్ అహ్మద్, సర్దార్, అబ్దుల్ గనీ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈరోజు మన జేఏసీ తరఫున ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పార్టీలకు ఈరోజు కొన్ని డిమాండ్లు ఏ విధంగా అంటే, నగరంలోనే ఉన్నటువంటి పలు ఏరియాల్లో, పలు మస్జిద్లో ముస్లిం సమాజం నుండి మేము సేకరించినటువంటి అభిప్రాయాలను ఈరోజు డిమాండ్ల రూపంలో మేము ఉంచుతున్నాము. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇప్పటి వరకు ముస్లింలకు కేవలం ఒక ఓటు బ్యాంకు లాగానే వాడుకోవడంగా అలవాటుగా అన్ని పార్టీలకు అయిపోయింది. ఇప్పుడు అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ యాక్ట్ కూడా ఏ విధంగా నీరు గారుస్తున్నారో తెలుసు. అది కేవలం ఒక రాజకీయ పార్టీలకు, రాజకీయవేత్తలకు కీలుబొమ్మలాగా మారిపోయింది. అదేవిధంగా ముస్లిం మైనార్టీ సబ్ ప్లాన్ కూడా కేవలం పేరుకు మాత్రమే, నామమాత్రం కోసమే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మేము కొన్ని డిమాండ్లు ఏదైతే ప్రధాన పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ, వాళ్ళ అధినేతలకి ఇవ్వబోతున్నాం. ఆ డిమాండ్లు మేము ముందు ఉంచుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో మన జనాభా శాతం సుమారు 14% ఉంది కాబట్టి ఈ జనాభా దామాషా ప్రకారంగానే మ్యాక్సిమంగా ఈ డిమాండ్లు ఉన్నాయి. ముఖ్యంగా ముస్లిం జనాభా దామాషా ప్రకారం వారికి తమ పార్టీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ సీట్లు మరియు పార్టీ నిర్మాణంలో కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని కమిటీల్లో 12% ప్రాతినిధ్యం కల్పించాలి. రెండవది, ముస్లిం మైనార్టీ సబ్ ప్లాన్ ప్రకటించి మరియు దానికి తగిన నిధులు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో కేటాయించాలి. మూడవది, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు ప్రతి జిల్లాకు కనీసం 10 పాఠశాలలు నిర్మించాలి. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లు తగినన్ని నిధులతో పునర్వ్యవస్థీకరించి మరియు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. వక్ఫ్ బోర్డులో ఉన్న లోపాలని తొలగించి కేరళ రాష్ట్ర తరహా పటిష్టమైన వక్ఫ్ చట్టాన్ని చేసి అమలు చేయాలి. ప్రతి జిల్లాలో జ్యుడిషియల్ అధికారాలతో ప్రత్యేక అధికారిని నియమించాలి మరియు అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకుని వక్ఫ్ బోర్డుకు అప్పగించాలి. ఆ తర్వాత హజ్ యాత్రికులకు వక్ఫ్ బోర్డ్ నిధుల నుండి 50% సబ్సిడీ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలి. మహిళలకు ప్రత్యేకంగా కేవలం మహిళా సిబ్బందితో ప్రతి జిల్లాకు ఒక ఆసుపత్రి నియమించాలి. ఈ యొక్క డిమాండ్లు ఈ రోజు తర్వాత నుంచి మేము 2-3 రోజుల్లో లేకపోతే ఒక వారం రోజుల్లో ప్రతి ఒక్క ప్రధాన పార్టీ అయినటువంటి అధినేతలకు మేము మెమరాండం రూపంలో అందిస్తాం. ఏ పార్టీ అయితే ఈ డిమాండ్లను తమ మేనిఫెస్టోలో ఉంచి ముందుకు వస్తుందో మేము శ్రమించి ఆల్రెడీ మా జేఏసీలు రాష్ట్ర మొత్తం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నాయి. ఆ జేఏసీలతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరికీ ఆ పార్టీకే ఓట్లు వేసినట్టు ట్రై చేస్తాం, ప్రయత్నం చేస్తాం. చాలా వరకు అదే పనిలో ఉంటాం. ఒకవేళ ఏ పార్టీ దీనికి అంగీకరించకపోతే దానికి తగినటువంటి చర్యలు, దానికి తగినటువంటి ప్రాతినిధ్యం తర్వాత మేము ఆలోచించి వేరే వైపు అడుగున వేయాలని చూస్తున్నాం. జిల్లా స్థాయిలో ప్రతి నాయకుడికి ఇస్తారా, రాష్ట్ర స్థాయి అధినేతలకి జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ గారికి డైరెక్ట్గానే ఇస్తామండి. ఎలా వీలైతే ఎలా డైరెక్ట్గా కలిసి ఇస్తాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबिया'i वल मुरसलीन मुहम्मदिन व आलिहि व सहबिहि अजमईन। आज हमारे मुसलमानान हिंद
और ख़ुसूसन आंध्र प्रदेश के मुसलमानों की तरफ से नुमाइंदगी करते हुए हम कुछ डिमांड जो पार्टीज़ हैं आंध्र प्रदेश के उनसे कर रहे हैं। अगर ये पार्टीज़ इन मुतालबात को अग्री हो जाएंगे, कबूल कर लेंगे, तो इंशाअल्लाह हम सारे मुसलमानान को कहकर वोट उस पार्टी को डलवाएंगे। ये कुछ हमारी रियासत में मुसलमानों की आबादी तकरीबन 14% है। आज़ादी के बाद से अब तक हर सियासी पार्टी ने मुसलमानों को महज वोट बैंक के तौर पर इस्तेमाल किया है और मुस्लिम कमेटी की तरक्की के लिए जो इक़दाम करने थे वो बिल्कुल सिफर के दर्जे में है। हमारी रियासत में पिछले 4% रिजर्वेशन को भी एक अदालती रियासत में केस के तौर पर रह गया है, लेकिन मुतालिका जितने हुकूमत आए उस केस के बारे में कुछ नुमाइंदगी उन्होंने नहीं फरमाई। नतीजे के तौर पर बिल्कुल ना होने की तरह हो गया। अक़लियती फ़ाइनेंस कॉरपोरेशन के नाम पर फंड्स नाकाफ़ी हैं। अरबों रुपये के वक्फ बोर्ड असासे के बावजूद हुकूमत की जानिब से मुनासिब कार्रवाई न करने की वजह से वक्फ बोर्ड पर पानी फिर गया। ज़मीनों पर कस्बा करने वालों के हाथों की कठपुतली बन गई। पड़ोसी रियासत तेलंगाना ने बड़ी तादाद में अक़लियती रिहाइश स्कूल कायम किए हैं। वहाँ की हुकूमत ने मुस्लिम कमेटी में तालीम और तरक्की के लिए रास्ते को हमवार किया है, लेकिन हमारी रियासती हुकूमत ने इस मामले को यानी आंध्र प्रदेश ने इस मामले को नज़रअंदाज किया, चाहे वो टीडीपी पार्टी हो या एसआरसीपी पार्टी हो। यह अफसोसनाक है कि सियासी पार्टी एमएलए, एमपी, एमएलसी और दीगर ओहदों पर मुसलमानों की नुमाइंदगी बराए नाम बल्कि ना के बराबर है। इसी तरह बजट में भी महज मुख्तस